ఇందాక గఫూర్ సార్ గారు ఏమన్నారంటే స్టేట్ ఇంటర్వ్యూన కాలేదన్నారు. 100% కాదు, 200% రెండు కేసుల్లో ఇదే కేసు సుప్రీంకోర్టులో ఒకటి 41 పేజీల అఫిడవిట్ ఫైల్ చేసింది, ఇంకోటి 32 పేజీల అఫిడవిట్ ఫైల్ చేసి రామ్ సింగ్ మీద పెట్టిన కేసులు కానివ్వండి, మిగతా వాళ్ళ మీద పెట్టిన కేసులు కానివ్వండి, ఒకటి ఫాల్స్, ఫేక్, ఫ్యాబ్రికేటెడ్, ట్యాంపర్డ్ అనే ఇది ఇన్వెస్టిగేట్ చేసి కేసులు అఫిడవిట్లు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సుప్రీంకోర్టులో ఆ రెండింటిని తిట్టి అప్పుడు పోలీస్ కేసు పెట్టేట్టు వాళ్ళ మీద తిట్టి వాళ్ళని విమర్శిస్తూ ఆ కేసు 2 ఎఫ్ఐఆర్లు స్క్వాష్ చేసింది. ఇంటర్వ్యూ అవ్వలేదని మనం ఎట్లా చెప్తాం? 100% ఇంటర్వ్యూ అయింది కాబట్టి ఆ 2 ఎఫ్ఐఆర్లు స్క్వాష్ అయినాయి. ఇక్కడ ఈ సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టు ఏదైతే ఉందో ఇక్కడ మీరు అన్నట్టు ఇన్వెస్టిగేట్ జరుగుతుందా జరగదా అని కాదు, సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి రెఫరల్ ఆ కేసు కాబట్టి 1000% సునీత గారి క్వైరీస్ ఏవైతే ఉన్నాయో క్వైరీస్ మీద రీఇన్వెస్టిగేట్ ఆ ఇష్యూస్ మీద మాత్రం పర్టికులర్ అవనేత అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు ఎవరి అవినాష్ రెడ్డి తలుపులు వరకు మాత్రం వచ్చినటువంటి సిబిఐ సునీత గారు లేవనెత్తిన అంశాలతో ఎవరి తలుపు తడుతుంది అన్నది రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. ఐఎమ్ లిటరలీ సర్ప్రైజింగ్ యాజ్ ఎ లీగల్ మ్యాన్. నేను ఒక మాట చెప్తాను, ఒక మర్డర్ కేసులో సిబిఐకి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఒక్క రోజు కూడా జైలుకు పోకుండా, ఒక్క రోజు, ఒక్క పూట, ఒక్క నిమిషం కూడా జైలుకు పోకుండా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేటువంటి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఒక అవినాష్ రెడ్డే ఉన్నాడు. ఇది దౌర్భాగ్యం అంటా నేను, ఇది దౌర్భాగ్యం. ఇది ఏది రాష్ట్రంలో సెన్సేషన్ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి కేసులో ఒక్క రోజు, ఒక్క పూట కూడా సిబిఐ కస్టడీకి వెళ్ళారు కానీ ఒక్కరోజు కూడా జైలుకు పోయినటువంటి వ్యక్తి ఈ దేశం ఇండియన్ జ్యుడిషియరీలో సిగ్గుపడాలి. దీన్ని సిబిఐ కస్టడీకి ఎక్కడ వెళ్ళారు? కస్టడీకి వెళ్ళా, విచారణకి వెళ్ళారు. అన్నో సిబిఐ కస్టడీ, ఐ మీన్ టు సే జ్యుడిషియల్ కస్టడీ, ఓన్లీ విచారణకి వెళ్ళారు. అక్కడ కోర్టు ప్రెమిసెస్ లోనే అప్పటికప్పుడే బెయిల్ వచ్చింది, అప్పుడే అరెస్ట్ చూపించి ఆ బెయిల్ తీసుకుని అటు నుంచి అటే వచ్చేసారు. ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఒక మర్డర్ కేసులో, సెన్సేషనల్ మర్డర్ కేసులో, సిబిఐ జరుగుతున్నటువంటి మర్డర్ కేసులో అరెస్టు చేయలేక, సిబిఐ అరెస్టు చేయలేక, సిబిఐ చేత అరెస్టు చేయబడక హైకోర్టు నుంచి బెయిల్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లో, దట్ ఈస్ అవినాష్ రెడ్డి. దీని వెనకాల ఎవరు పాత్ర ఉంది, ఏం పాత్ర ఉంది, అప్పుడు ఏం కథ నడిచింది అనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. దీని మీదేసి సునీత గారు పోరాడుతున్నారు. అందుకోసమే నేనేమన్నానంటే మనం సిస్టమ్ అర్థం చేసుకోవటంలో మనం అంతా ఫెయిల్ అన్నామంటే సిస్టమ్ అర్థం చేసుకోవటం, అది మంచా చెడా పెంటనా ఇంకోట కాదు, సిస్టమ్ అర్థం చేసుకోవటం మనతో ఫెయిల్. ఎందుకంటే మనం చూసే కోణం మారిపోద్ది. నేను చెప్పే అంశం కోణం మారిపోద్ది. ఇక్కడ గఫూర్ సార్ తప్పు చెప్పారా కాదు, 100% ఆయన చెప్పింది, ఆయన రేజ్ చేసిన పాయింట్లు కరెక్ట్, మీరు రేజ్ చేసిన పాయింట్లు కరెక్ట్, నేను చెప్తున్నది కరెక్ట్. రేపొద్దున ఇప్పుడు నేను నా తర్వాత మాట్లాడే దస్తగిరి చెప్పేది కరెక్ట్, రేపొద్దున ఇంకో సునీత గారిది కరెక్ట్, అందరిది కరెక్టే. కానీ వేర్ ఇస్ ద సిస్టమ్ ఫెయిల్స్ అంటే మన సిస్టమ్ ను మనం అర్థం చేసుకోవడం తప్పు ఉంది. కరెక్ట్ గా గనక ప్రొసీజర్ పార్ట్ కంప్లీట్ గా ఉండి దాని తగినట్టు చేయగలిగితే సిస్టమ్ ను కరెక్ట్ చేసే పరిస్థితి కనుక ఉంటే తప్పకుండా మనం అనుకునేది జరుగుతుంది. ఇక్కడ సుప్రీం కోర్టులో సునీత గారు వేసిన పిటిషన్ కానీ ఇప్పుడు సిబిఐ కోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు ఈ విషయంలో సిబిఐని అడగడం, సిబిఐ మేము రెడీ అని చెప్పడం, నిందితులేమో దాన్ని తప్పుపట్టడం, ఈ అంశాలన్నీ మనం చర్చిస్తున్నాం. దీని మీద అప్రూవర్గా మారిన దస్తగిరి ఏం చెప్తారు? తర్వాత